శ్రీరామ అవతార అలంకారంలో నరసింహుడి దర్శనం. తెలంగాణలో 250 పైగా ప్రైవేటు ట్రావెల్ బస్సులపై కేసులు. ఆఫీస్ వాష్రూమ్స్ లో ఏడ్చేదాన్ని, 90 గంటల పనిపై రాధిక పోస్ట్ వైరల్. అమెరికాలో విచిత్రమైన పరిస్థితి, ఓవైపు కారు చిచ్చు, మరోవైపు మంచు తుఫాను. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 3వ రోజు ఆదివారం అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉదయం శ్రీరామవతార అలంకారంలో నరసింహుడు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు సాయంత్రం యాదగిరీశుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా వేడుకల్లో ఆలయ ఈవో ఏ భాస్కర్రావు, అనువంశిక ధర్మకర్త భాస్కర్ రాయిని నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 250 పైగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదయ్యాయి. నిబంధనలు ఉల్లంఘిస్తూ తిరుగుతున్న 250 పైగా ప్రైవేటు బస్సులపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండలోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ రాధికా గుప్తా తప్పుబట్టారు. తన మొదటి జాబ్లో ఏకంగా వారానికి 100 గంటలు పనిచేయడంతో మానసిక క్షోభకు గురై బాత్రూంలో ఏడ్చేదానని చెప్పుకొచ్చారు. హార్డ్ వర్క్ను ఉద్యోగుల పని గంటలతో పోల్చొద్దని, పనిలో నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమన్నారు. ఉద్యోగి శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వర్క్ కల్చర్ కావాలన్నారు. అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడూ లేని పరిస్థితితో సతమతమవుతోంది. గత కొన్ని రోజులుగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలస్ నగరాన్ని చుట్టుముట్టిన కారు చిచ్చులు ఆగని మంటలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దాదాపు 13,000 ఇళ్లతో పాటు ఇతర కట్టడాలు కాలి బూడిదయ్యాయి. మరొకవైపు టెక్సాస్, ఒక్లహోమా వంటి రాష్ట్రాల్లో మంచు తుఫాను ప్రజలను వణికిస్తోంది. విమాన సేవలు కూడా తీవ్రంగా అంతరాయం పొందాయి.